హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్లో ఈ షార్ట్ రెసిపీ చూసేయండి. వెండుమిర్చి టమోటా రోటి పచ్చడి అనమాట. చాలా సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ అనమాట. చాలా త్వరగా కూడా అయిపోతుంది. జస్ట్ ఒక 5 minutesలో అయిపోతుంది అనమాట ఈ రెసిపీ. టిఫిన్స్లో కానీ సంగటి, అన్నం, రైస్, చపాతీ అలా వేటికైనా ఈ రెసిపీ మనకి సూపర్ కాంబినేషన్ అనమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేసేసేయండి. ముందుగా ఒక బాండి పెట్టేసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసేసి ఆయిల్ మంచిగా హీట్ ఎక్కిన తర్వాత ఇందులో కొన్ని వెండుమిరపకాయలు వేసేసి మంచిగా ఫ్రై చేసేసుకోండి. వెండుమిరపకాయలు కూడా లో ఫ్లేమ్లోనే ఫ్రై అవ్వాలన్నమాట. అలా ఫ్రై అవుతేనే మనకి లోపల వరకు బాగా మంచిగా ఫ్రై అవుతుందన్నమాట. అలా మంచిగా లో ఫ్లేమ్లో ఫ్రై చేసేసుకొని పక్క తీసి పెట్టేసుకోండి. అందులోనే ఆ బాండిలోనే కొన్ని శనగపాయలు, జీలకర్ర, అలాగే కొంచెం ధనియాలు, కరివేపాకు అవన్నీ వేసేసి మంచిగా ఫ్రై చేసేసుకోండి. ఉద్దిబాయలు కూడా వేసేసి మంచిగా లో ఫ్లేమ్లో ఫ్రై చేసేసుకోండి. అలా మంచిగా పప్పు అనేది లో ఫ్లేమ్లో ఫ్రై అయితేనే మనకి పచ్చడి చాలా టేస్ట్ వస్తుందన్నమాట. అలా మంచిగా లో ఫ్లేమ్లోనే ఫ్రై అవ్వాలన్నమాట. అలా పప్పులు లో ఫ్లేమ్లో ఫ్రై అయితే మనకి స్మెల్ వస్తుంది కదా, అక్కడ మంచి స్మెల్ వస్తుంది అనమాట. అంతవరకు మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసేసుకోండి. జీలకర్ర కూడా యాడ్ చేసేసుకొని కొంచెం బాగా ఫ్రై చేసేసుకోవాలి. పప్పులని మాత్రం లో ఫ్లేమ్లోనే ఫ్రై అవుతేనే మనకి పచ్చడి అనేది టేస్ట్ వస్తుందన్నమాట. తర్వాత అదే బాండిలో కొన్ని టమోటాలు అలాగే కొంచెం చింతపండు యాడ్ చేసేసుకొని అవి కూడా మంచిగా ఫ్రై చేసేసేయండి. కొంచెం వాటర్ యాడ్ చేసేసుకోండి. ఒక 2 tablespoons 3 tablespoons ఆఫ్ వాటర్ యాడ్ చేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. అవి కూడా కొంచెం ఆయిల్ కూడా వేసేసుకొని అలాగే కొంచెం తెల్లవాయి వేసేసుకొని మంచిగా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసేసుకోండి. టమోటా అంతా గుజ్జు అంతా వచ్చేస్తుంది కదా, ఆ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని కంప్లీట్గా చల్లారనివ్వాలన్నమాట. నేను ఆ రోజు టైం లేక రోట్లు చేయట్లేదన్నమాట, మిక్సీ జార్ యూజ్ చేస్తున్నాను. మీరు కావాలంటే హ్యాపీగా రోట్లు దంచేసుకోవచ్చు. అలా మంచిగా టమోటా అంతా బాగా మంచిగా దగ్గర అయ్యేంత వరకు కుక్ చేసేసుకోండి. అలా మంచిగా దగ్గర అయిన తర్వాత కంప్లీట్గా కూల్ చేసేసేయండి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసేసుకొని అందులో కొన్ని ఒట్టిమిరపకాయలతో పాటు కొంచెం ఉప్పు వేసేసి ముందుగా గ్రైండ్ చేసేసుకోండి. అంతా ఒట్టిమిరపకాయలన్నీ గ్రైండ్ అయిపోయిన తర్వాత మనం వేయించి పెట్టుకున్నాం కదా పప్పులన్నీ కూడా మంచిగా గ్రైండ్ చేసేసుకోండి. పప్పులు కూడా మంచిగా గ్రైండ్ అయిపోయిన తర్వాత ఈ టమోటాస్ ఉన్నాయి కదా, ఆ టమోటాస్ కూడా మంచిగా చల్లారిన తర్వాత జస్ట్ ఒక 2 pulses ఇచ్చేసేసేయండి. తర్వాత 2 pulses ఇచ్చేసి ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి. సాల్ట్ ఏమైనా తక్కువగా ఉంటే ఇక్కడ అడ్జస్ట్ చేసేసుకోండి. ఇక్కడ అడ్జస్ట్ చేసేసుకున్న తర్వాత ఈ పచ్చడికి మనం పోపు పెట్టుకుంటాం అనమాట. ఇష్టమైన వాళ్ళు పోపు పెట్టుకోవచ్చు, లేకపోతే అవసరం లేదు. మంచిగా పోపు పెట్టేసుకున్నాము. ఈ పచ్చడికి మనం పోపు పెట్టేసుకున్నాము. అదే బాండిలో కొంచెం నూనె వేసేసుకొని ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, వెల్లుల్లి అన్నీ వేసేసి కొంచెం ఒట్టిమిరపకాయ వేసేసి మంచిగా ఫ్రై చేసేసుకోండి. ఇంకా మనం మిక్సీ పట్టింటాం కదా, ఆ పచ్చడిలో వేసేస్తే మనకి ఎన్ని టేస్టీ టమోటా రోటి పచ్చడి రెడీ అయిపోతుంది. చాలా సింపుల్ పచ్చడి. రైస్, సంగట్లకి ట్రై చేయండి. ఈ పచ్చడిని చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఎప్పుడైనా టిఫిన్స్లకి కావాలన్నా ఇడ్లీ, దోశ అలాంటి వాటికి కూడా ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలాగొచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.